చాలా కాలం తర్వాత నిన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖకు సంబంధించిన అధికారులు సిఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొదటి నిర్ణయం కనుక చూస్తే రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,000 స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ 26,000 స్కూళ్ళకు సంబంధించి రేషనలైజేషన్ విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలనే రేషనలైజేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సీఎం ఆమోదం తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపు, వచ్చే విద్యా సంవత్సరం లోపు ఈ రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయబోతా ఉన్నారు. అయితే రేషనలైజేషన్ ప్రక్రియ ప్రకారం ఒక టీచర్కు 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనేది గతంలో ఉన్నటువంటి నిబంధన. ప్రస్తుతం 17 మంది విద్యార్థులకు మాత్రమే ఒక టీచర్ ఉన్నారు. వీళ్ళ మిగతా టీచర్లు మొత్తం 26,000 స్కూళ్ళకు సంబంధించి ఎక్కడైతే టీచర్ లేరో వాళ్ళని సర్దుబాటు చేసే హేతుబద్ధీకరణ చేసే ప్రక్రియకైతే సీఎం ఆమోదముద్ర తెలిపారు. అయితే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో టీచర్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య పదే ప్రస్తావించారు. మండలిలో సమస్యలు ప్రస్తావించారు. విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట టీచర్ శాంక్షన్ పోస్టులు లేవు, టీచర్ లేరు, టీచర్లు ఉన్న దగ్గరటువంటి కొన్ని చోట్ల విద్యార్థులు లేరనే అంశాన్ని సభ ముందు మండలిలో ప్రస్తావించారు. దీంతోపాటు పర్యవేక్షణ సంబంధించి విద్యారంగంలో ముఖ్యంగా స్కూల్ వ్యవస్థకు సంబంధించి ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, వాటికి పర్యవేక్షణ సంబంధించిన అధికారులు ఎక్కడా లేరు, రెగ్యులర్ పోస్టులు ఎక్కడా లేవు, అంతా ఇన్ఛార్జీలతో నడుస్తూ ఉంది. అటు ఎంఈఓలు కావచ్చు, అట్లాగే డిఈఓలు కావచ్చు. ఈ అంశాన్ని కూడా ఎమ్మెల్సీ మల్క కుమరయ్య మండలిలో ప్రస్తావించారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ అంశం కూడా నిన్న సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే ఎంఈఓ డిఈఓ రెగ్యులర్ పోస్టుల మంజూరుకు మాత్రం సీఎం ఆమోదం తెలపలేదు. దీనికి సంబంధించి ఈ ఇన్ఛార్జీల పర్యవేక్ష పాలనే కొనసాగే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపించింది. అయితే ఈ రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా ఇప్పుడున్నటువంటి దాదాపు 15,000 పైచీలకు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయనే వార్తలు ఏవైతే వస్తూ ఉన్నాయో ఈ రేషనలైజేషన్ ప్రక్రియ తర్వాత ఆ ఖాళీలు మొత్తం పోయే ఆస్కారం ఉంది, పోయే ప్రమాదం ఉందని చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఈ రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా ఖాళీలు అయితే కంప్లీట్గా పోతే ఇక డిఎస్సి ఈ ఇయర్ కావచ్చు, వచ్చే ఏడాది కావచ్చు, డిఎస్సి నియామకం చేపట్టడానికి పోస్టులు అయితే ఖాళీగా ఉండని పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. రేషనలైజేషన్ ప్రక్రియలో 17 మందికి మాత్రమే ఒక టీచర్ ఉన్నారని విద్యాశాఖ అధికారులు సీఎం సమీక్ష సమావేశంలో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. 17 మందికి ఒక టీచర్ ఉన్నారు, వాళ్ళను 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున రేషనలైజేషన్ చేస్తే ఖాళీలు ఇప్పుడున్నటువంటి 15,000 పైచీలకు ఖాళీలు ఏవైతే ఉన్నాయో టీచర్ పోస్టులు, అటు హెచ్జీడీలు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, పండిట్లు కావచ్చు, ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం డిఎస్సి చేసే అవకాశాలు కూడా తగ్గుముఖం పడతాయని ఎడ్యుకేషన్ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు లక్షటిపేట ఒక విలేజ్ ఉంది సార్, అందులో 8 స్కూళ్ళు ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి. ఒక స్కూల్లో 10-20 మంది ఉంటారు, ఒక దానిలో అడ్మిషన్ ఉండదు, ఒక దానిలో అంటే ఆ స్టాఫ్ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం సార్. అయితే ఇప్పుడు శ్రీధరబాబు నాయకత్వంలో సబ్ కమిటీ ఒకటి వేశారు సార్. ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. నాన్ ఫైనాన్స్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ చేస్తే చాలా మందికి రెక్టిఫై అయిపోతాయి సార్. వితౌట్ ఎనీ ఫర్దర్ మనీ వీ కెన్ ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ సార్. ఇక రెండో విషయానికి వస్తే నిన్న సమీక్ష సమావేశంలో తీసుకున్న రెండో కీలక నిర్ణయం ఏంటంటే మిడ్ డే మీల్స్, ప్రధానంగా మధ్యాహ్న భోజనం స్కూళ్ళలో అటు ప్రైమరీ కావచ్చు, హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించి మహిళా స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో వంట చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నారు. ఆ వంటలకు సంబంధించి ప్రభుత్వం వాళ్ళకు నిధులు ఇస్తూ ఉన్నది, డబ్బులు ఇస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు మహిళా స్వయం సహాయ సంఘాలు వండుతున్నటువంటి మిడ్ డే మీల్స్ని అక్షయ పాత్రకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్షయ పాత్ర ఇప్పటికే మొన్న ఇటీవల కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్లో అక్షయ పాత్ర ఆధ్వర్యంలోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాన్నే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం చేసి ఆ సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచే మధ్యాహ్న భోజనం అట్లాగే అల్పాహారం అక్కడి నుంచే స్కూళ్లకు రవాణా చేసే సౌకర్యం, రవాణా చేసే వెసులుబాటు మీద అవకాశాలు పరిశీలించాలని సిఎస్ రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అయితే ఈ అక్షయ పాత్ర
ఏదైతే సెంట్రలైజ్డ్ కిచెన్ ఉందో ఆ సెంట్రలైజ్డ్ కిచెన్కు 2 నియోజకవర్గాలకు మధ్యలో మిడిల్ పాయింట్ ఎక్కడ ఉంటుందో ఆ మిడిల్ పాయింట్లో ప్రభుత్వ స్థలం ఉన్న చోట 2 ఎకరాల స్థలం అక్షయ పాత్ర సంస్థకు 99 సంవత్సరాల లీజుకు అప్పగించి అక్కడ కిచెన్ నిర్మాణం చేసి అక్కడ వంట చేసి అక్కడి నుంచి విద్యార్థులకు పంపించాలని, ఆ ఫుడ్ను వాళ్ళకి సకాలంలో చేరేలా చూడాలని, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్షయ పాత్రకు ఇక్కడ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇప్పుడు మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించడంపై కొంతమంది టీచర్ల నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే స్కూళ్ళలో ప్రస్తుతం మధ్యాహ్న భోజనం ఎట్లా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల మహిళలు అక్కడ దొరికే లోకలైజ్డ్ ఫుడ్ని వాళ్ళు ప్రిపేర్ చేసి విద్యార్థులకు పెడతారు. అయితే అక్షయ పాత్రలో అయితే అంత కామన్ ఫుడ్ ఉంటుంది. ప్లస్ అందులో వీళ్ళు ఉల్లిగడ్డలు కావచ్చు, ఎల్లిపాయలు కావచ్చు, అక్షయ పాత్ర సంస్థ వాళ్ళు అందులో ఫుడ్లో వాడరు. సో కాబట్టి ఈ ఫుడ్ను పిల్లలు తినలేరు. ఈ ఫుడ్ను లోకల్ స్వయం సహాయక సంఘాల మహిళలు వండితేనే బాగుంటుంది. వాళ్లకు కాకుంటే ఛార్జీలు పెంచాలి, సరుకులు నాణ్యత పెంచేలా, వాళ్ళకు డబ్బులు ఎక్కువ పెంచితే వాళ్ళు నాణ్యమైన సరుకులు తెచ్చి నాణ్యంగా వండి పిల్లలకు పెడతారు. పిల్లలు దాన్ని ఇష్టంగా తింటారు. ఈ అక్షయ పాత్రకి ఇవ్వడం వల్ల అక్షయ పాత్ర వాళ్ళు గుడ్డు కూడా పెట్టరు. ఏదైతే పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి విద్యార్థులు సాధారణంగా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్కి వచ్చే విద్యార్థులు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు వస్తారు. వాళ్ళకు పోషకాహార లోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్షయ పాత్రకి ఇవ్వడం వల్ల గుడ్డు పెట్టే వెసులుబాటును కూడా ప్రభుత్వం వ్యతిరేకించినట్లు అవుతుంది. కాబట్టి అక్షయ పాత్రకు బదులు స్వయం సహాయక సంఘాలకే మిడ్ డే మీల్స్ అప్పగించాలనేది కొంతమంది టీచర్ల నుంచి, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభ్యంతరం. మరి ఈ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి పునఃసమీక్షించుకునే అవకాశం ఉందా లేదా తెలియదు. కానీ మొత్తానికైతే మిడ్ డే మీల్స్ను అక్షయ పాత్రకు అప్పగించి 2 నియోజకవర్గాలు కలిపి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి అక్కడి నుంచి ఫుడ్ వండి విద్యార్థులకు పంపేందుకు సీఎం అయితే ఆమోద ముద్ర వేసినట్లు మనకు నిన్నటి సమీక్ష సమావేశం ద్వారా అర్థమవుతోంది. ఇక మూడో నిర్ణయం కూడా సంచలన నిర్ణయం అని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,000 ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్నటువంటి 18 లక్షల మంది విద్యార్థులకు టైలు, బూట్లు, అట్లాగే డ్రెస్సులు, దీనికి సంబంధించి వాటన్నిటిని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అట్లాగే ఇంటర్ కాలేజీలు దాదాపు 430 ఇంటర్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 430 కాలేజీలో 350 పైచిలుకు కాలేజీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. వాటికి విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం స్కీమ్ను వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలనే నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. అట్లాగే భవిష్యత్తులో ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేసే వెసులుబాటును, రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక 4వ ప్రధాన నిర్ణయం ఏంటంటే యంగ్ ఇండియా స్కూల్స్. ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే నిర్మాణం జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో బాలికలకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలని, అందులో సిలబస్ 1 నుంచి 10వ తరగతిలోకి సిలబస్ కూడా మార్పులు చేయాలని, ఏదైతే ఎన్ఈపీ నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో దానికి అనుగుణంగా సిలబస్లో కూడా చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేసినట్టు తెలుపుతా ఉంది. ఈ మొత్తానికి చాలా రోజుల తర్వాత విద్యాశాఖ మీద సమీక్ష జరిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఈ నిర్ణయాల పట్ల అటు ఉపాధ్యాయ లోకం కావచ్చు, విద్యార్థుల లోకం కావచ్చు ఎట్లా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి కొన్ని అంశాల్లో సానుకూల నిర్ణయాలు జరిగితే మరికొన్ని అంశాలు రేషనలైజేషన్లో పోస్టులు తగ్గడం కావచ్చు, అట్లాగే అక్షయ పాత్రకు సంబంధించి మిడ్ డే మీల్స్ అప్పగించడం వల్ల విద్యార్థులకు ఫుడ్కు సంబంధించి కావచ్చు కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నట్లుగా ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి కొంత అభ్యంతరం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.